ఏమిటి షర్మిల, మా జలగన్న గురించి నోటికొచ్చినట్లు వాగుతున్నావు? ఏంటయ్యా కాంబాబు, నేనేమన్నాను? నా కొడుకు రాజారెడ్డిని చూసి మీ సైకోరెడ్డి భయపడలేదా అని ప్రశ్నిస్తే అది తప్ప అని అడుగుతున్నా. తప్పున్నారా? అసలు మా జలగన్న ఎవరికి భయపడడు. ఈ రాజారెడ్డి కాదు, వాళ్ళ ముత్తాత రాజారెడ్డి వచ్చిన అదరడు బెదరడు అని మనవి చేస్తున్నా. నువ్వు ఎంత మనవి చేసినా అక్కడ శవాలన్న భయపడుతున్నది క్లియర్ గా తెలిసిపోతుంది. వైఎస్ అని ఇంటి పేరు పెట్టడంలో తప్పేమిటి అని అడుగుతున్నా. పెళ్లి కానంత వరకు పుట్టింట్లో ఉన్నంత వరకే ఆడపిల్లకు తండ్రి ఇంటి పేరు వస్తుంది. వన్స్ పెళ్ళై అత్తగారింటికి వెళ్ళిన తర్వాత భర్త ఇంటి పేరుతోనే పిలవాలి. అలా కాకుండా మీ ఇష్టం వచ్చినట్లు ఇంటి పేర్లు పెట్టుకుంటే అది సరికాదని మనవి చేస్తున్నా. నువ్వెవడివయ్యా నాకు చెప్పడానికి? రాజశేఖర్ రెడ్డి గారు మా నాన్నగారు. ఆయన ఇంటి పేరు నా ఇంటి పేరు. పెళ్ళైనా మొగుడొచ్చినా ఎవరొచ్చినా వైఎస్ అనేది మా బ్రాండ్. వైఎస్ రాజారెడ్డి అనే నా కొడుకు రాజకీయాల్లోకి వస్తాడు. అదే పేరుతో చరిత్ర సృష్టిస్తాడు. ఇక్కడ మా జలగన్నకే దిక్కులేదు. నీ కొడుకు వచ్చి ఏదో ఉద్ధరిస్తాడట. ఎవరైనా చెవులో పువ్వులు పెట్టుకున్న వాళ్ళకి చెప్పుకోని మాటలు. ఇదిగో కాంబాబు, నీకు పువ్వులన్నా ఆడోళ్ళన్నా అలసైపోయింది. పురుష అహంకారంతో మాట్లాడుతున్నావు. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నేను బాగానే మాట్లాడుతున్నా. నువ్వే ఈ మధ్య గొట్టాల ముందు ఓవర్గా వాగుతున్నావు. నేను శివంగిని, ఆడపులిని. నా మాట ముక్కుసూటిగా ఉంటుంది. మా నాన్నగారు రాజశేఖర రెడ్డి గారికి నిజమైన వారసురాలను నేనే. మా జలగన్న వట్టి పప్పు సుద్ద. అడ్డమైన కుట్రలు చేయడంలో మాత్రం పెద్ద. ఆపుని ప్రాస. ఇందాకటించి చూస్తున్నారు. ఓ అధిక ప్రసంగం చేస్తున్నావు. నువ్వు కనీసం అన్నా అనే జాలి కూడా లేకుండా జలగన్నను పట్టుకుని నానా మాటలు పేలుతున్నావు. అదే మా సైకోరెడ్డి నిన్ను ఒక్క మాట కూడా గట్టిగా విమర్శించి మాట్లాడలేడు. ఎందుకు మాట్లాడలేడు అంటే తప్పు తన దగ్గర ఉంది కాబట్టి. నాకు ఆస్తుల విషయంలో అన్యాయం చేశాడు కాబట్టి. రాజకీయ పరంగా కనీసం నన్ను పట్టించుకోకుండా వదిలేశాడు కాబట్టి. నేను ఎదురు తిరిగిన దానిలో అర్థం ఉంది. ఇంకేం మాట్లాడతాడు? మాట్లాడితే ఆయన అబాసు పాలవుతాడు. సరే, అసలు ఏంటి నీ బాధ? ఇక్కడ రాజకీయాల్లో ఉన్న వాళ్ళకే దిక్కులేక అల్లాడిపోతా ఉంటే నువ్వు నీ కొడుకు రాజకీయాల్లో ఏం వెలగబెడతారు? పనికిరాని ఏదో పార్టీ పెట్టి డిపాజిట్లు కోల్పోవడం తప్ప మీరు పీకేది ఏమీ లేదని మనవి చేస్తున్నా. నాకు చెప్పేంత గొప్పవాడివా నువ్వు? నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. జలగన్న పైన ఎలా ప్రతీకారం తీర్చుకోవాలో నాకు తెలుసు. దెబ్బకు దెబ్బ ఎలా కొట్టాలో నాకు తెలుసు. నీకు అంత సీన్ లేదు. నువ్వేంటయ్యా నాకు చెప్పేది? పోయి నీ జలగన్నకు చెప్పకో. పార్టీ మూసేసుకుని దుకాణం సర్దేసుకుని ఏ ఇంగ్లాండో అమెరికానో పారిపోమ్మని చెప్పు. లేదు, ఎందుకు చెబుతా? నాకే అవసరం. రేపు 2029లో మా పార్టీ భారీ మెజారిటీతో గెలవబోతున్నది. ప్రజలందరూ మాకు అండగా నిలబడతారని నమ్మకం మాకున్నది. పులివెందుల్లో మొన్న చూశాం కదా, ఏమైంది? ఈసారి నా కొడుకు రాజారెడ్డిని వాళ్ళ మామయ్యకు ఆపోజిట్ గా పులివెందుల్లోనే నిలబెడతాను. అల్లుడి చేత మామను ఓడిస్తాను. అవన్నీ జరిగే పనులు కావు. అన్నట్లు గొట్టాల దగ్గర ఏమన్నావు? మా జలగన్న మోడీ దత్తపుత్రుడు అంటావా? ముమ్మాటికి అంటాను. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీకి ఆర్ఎస్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు. అలాంటి నాన్నగారి సిద్ధాంతాలను పక్కకి తోసి ఒక ఆర్ఎస్ఎస్ వ్యక్తికి సపోర్టుగా నిలబడుతున్నాడంటే మా జలగన్నను ఏమనాలి? ఇదిగో చూడు షర్మిల, నాడు వైఎస్ ఉన్నప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. నువ్వు రాజకీయాల్లో పిల్లబచ్చావి. నీకేం తెలుసు రాజకీయం అంటే? పిట్ట కొంచెం కూతగనం. నేను రాజకీయాల్లో మీకన్నా జూనియర్నే కావచ్చు, కానీ సైకోరెడ్డి చేసే 2 కళ్ళ సిద్ధాంతాలు నాకు అన్నీ తెలుసు. ఏం తెలుసు? నీ మొహం తెలుసు. వాటాలు ఇవ్వలేదని కక్ష కట్టావు, అంతకన్నా ఏమీ లేదు. వాటాలు ఎలాగో ఇవ్వడని అర్థమైందిలే. ప్రజలకేమో నేను అన్ని మతాలకు సంబంధించిన వాడిని, కొబ్బరికాయ కొట్టడం చేతకాకపోయినా దొంగ భక్తి ప్రదర్శించి నవ్వుల పాలవుతాడు. బీజేపీ మత పార్టీ అంటాడు. మళ్ళీ అదే బీజేపీకి సపోర్ట్ ఇవ్వకపోతే ఎక్కడ కేసులు వేసి బొక్కలో వేస్తారో అని ఢిల్లీ వెళ్ళి దొంగ చాటుగా మోడీ కాళ్ళు పట్టుకుంటాడు. నాకన్నీ తెలుసయ్యా కాంబాబు. సర్లే అమ్మా, రాజకీయ పద్మవ్యూహంలో ఎప్పటికప్పుడు చిక్కులను ఛేదిస్తూ ముందుకు వెళ్ళాలి. అటువంటి క్రమంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. నువ్వు మాత్రం పానకంలో పుడకవి, కూరలో కరేపాకువి. నోర ఉంది కదా అని నోటికొచ్చినట్లు వాగితే నాలుక తీరేస్తా. ఇలాంటివి చాలా చూసావులే.
పిల్లి పులితో తలబడితే అది చూడటానికి బాగోదు. కాబట్టి నువ్వు గొట్టాల ముందు ఎక్కువ వాక్కుండా నీ పని నువ్వు చూసుకోమని మనవి చేస్తున్నా. నేను కూడా మనవి చేస్తున్నా, మీ జలగన్ను త్వరలో జైలుకి వెళ్ళడం ఖాయం. పులివెందుల్లో ఈసారి ఓడిపోవడం ఖాయం. మీరంతా దుకాణాలు సర్దేసుకుని ఈ రాష్ట్రం నుంచి పారిపోవడం ఖాయం. ఇదే మాట నేను చెప్పానని నా మాటగా వెళ్ళి చెప్పుకో మీ 11 అన్నకు. పో ఇక్కడి నుండి. సజ్జన, సుకన్య, జలగన్న.